హలో ఫ్రెండ్స్, నేను మీ అంకుష్ షేక్, మీ శ్రేయభిలాషి. ప్లీజ్ 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 ఒక్క నిమిషం ఆగండి, ఆగి ఆలోచించండి నేను ఏం చెప్పాలనుకుంటున్నాను. ప్లీజ్ ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. నేను ఏఎస్కే తెలుగు యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసుకొని 8 నెలలు అవుతుంది. గత 8 నెలలుగా నేను ఎలాంటి వీడియోలు చేయలేకపోతున్నాను. దానికి కారణం సిగ్గు, మొహమాటం, భయం. వీటన్నిటికంటే ఇంకో మేజర్ ప్రాబ్లం ఏంటంటే నా డ్యూటీ 12 గంటలు ఉంది. పొద్దున 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల దాకా నా డ్యూటీ టైం. ఇంకా పికప్ అండ్ డ్రాప్ కంపెనీ బస్ ఫెసిలిటీ ఉంది, కంపెనీ ఇస్తుంది. కంపెనీ బస్ వచ్చి మాకు పికప్ చేసుకుంటుంది అండ్ డ్రాప్ కూడా చేస్తుంది. దానికి ఒక 3 గంటలు టైం పడుతుంది. పొద్దున ఒక 40 నిమిషాల నుంచి 1 గంట వరకైనా, సాయంత్రం డ్యూటీ తర్వాత మినిమం 1:30 నుంచి 2 గంటల టైము ప్రతిరోజు అవుతుంది. దీని కారణంగా నేను వీడియోలు చేయలేకపోతున్నాను. ఇంకా ఇందులో ఇంకా టైం ఏంటంటే పొద్దున సాయంత్రం మా డైలీ పనులు, ప్రతిరోజు వారి పనులు చేసుకుంటాం కదా. పొద్దున 4:30కి 4 గంటలకి నిద్ర లేవడం, స్నానం చేయడం, రెడీ అవ్వడం, ఇంకా డ్యూటీ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి వంట చేసుకోవడం, వీలైతే కాళ్ళు చేతులు కడుక్కొని వంట చేసుకోవడం, లేదు ఇంకా తర్వాత తినడం, పడుకోవడం. వీటన్నింటికి మినిమం అదో 3 గంటల టైం పడుతుంది. ట్రావెలింగ్ టైం 3 గంటలు, డెలివరీ పనులు ఒక 3 గంటలు, 12 గంటలు డ్యూటీ. మొత్తాన్ని చూసుకుంటే రోజువారీ టైం మాకు 18 గంటల వరకు టైం ఇలాగే వెళ్ళిపోతుంది. ఇది ముఖ్య కారణాలు నేను వీడియోలు చేయలేకపోవడానికి. అయినప్పటికీ కూడా సెల్ఫ్ మోటివేట్ అయ్యి మరీ వీడియోలు చేస్తున్నా. దానికి కారణం ఏంటంటే నా బాధ్యత, నా యొక్క అవసరాలు. ప్లీజ్ ఫ్రెండ్, నేను కొత్తగా ఈ యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేశాను. మీ అందరి ఆధార అభిమానాలు నాకు తప్పకుండా కావాలి. మీరు వేరే టాపిక్లలోకి వెళ్ళకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వచ్చేస్తే మీరు థంబ్నెయిల్ కానీ టైటిల్ కానీ చూసే ఉంటారు. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ హౌ టు గెట్ ద జాబ్ ఇన్ దుబాయ్ వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మనం దుబాయ్లో ఉద్యోగాన్ని పొందడం ఎలా అనే ఈ టాపిక్ మీద నేను మాట్లాడడానికి ఈ వీడియో చేస్తున్నా. వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరితోని చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ 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 నా ఈ వీడియోస్ని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ తప్పకుండా చేయండి. ప్రతి వీడియోలో కామెంట్స్ తప్పకుండా చేయండి. నా వీడియోస్ అన్నిటిని పూర్తిగా చూడండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా నా ఏఎస్కే తెలుగు యూట్యూబ్ ఛానల్ హ్యాండిల్ వచ్చేసి @ANKUSSHAIK ఇలా ఉంది. మీరు అట్లా సెర్చ్ చేసినా కానీ, లేకపోతే ఏదో రకంగా మీకు ఎవరన్నా షేర్ చేసినా, మీరు స్క్రోల్ చేస్తున్నప్పుడు వచ్చినా కానీ, ప్లీజ్ మీ దాకా వీడియో వచ్చినప్పుడు పూర్తిగా ప్రతి ఒక్కరికి, మీ రిలేటివ్స్లో, మీ బంధువులలో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి ప్లీజ్. ఇంకా వీడియోలోకి వెళ్తే ఈరోజు టాపిక్ వచ్చేసి హౌ టు గెట్ ద జాబ్ ఇన్ దుబాయ్ వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా దుబాయ్లో జాబ్ ఎలా పొందాలి. చాలా వరకు అందరూ అనుకొని ఉంటారు, ఎంత డిగ్రీలు చేతితో పట్టుకొని, సర్టిఫికేట్ చేతితో పట్టుకొని ప్రతి చోట వెళ్ళి ఇంటర్వ్యూలు ఇస్తున్నా కానీ మాకు ఎవరు తీసుకొని ఈ తరుణంలో దుబాయ్లో జాబ్ దొరుకుతుందా అని ఎవరు ఫీల్ అవ్వద్దండి. దుబాయ్లోనే ఎందుకనంటే నేను ప్రజెంట్ దుబాయ్లో ఉన్నా. ఇంకో విషయం ఏంటంటే దుబాయ్ వరల్డ్ వైడ్గా ఇది ఒక బిజినెస్ హబ్గా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ టూరిజానికి విజిటింగ్ చేస్తూ ఉంటారు. ఇక్కడికి చాలా వరకు చూసిపోవడానికి వస్తారు. ఇక్కడ పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద మాల్స్ ఉన్నాయి. వీటిని చూడడానికి వచ్చేవారు, ఇక్కడ గురించి తెలుసుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి బిజినెస్లు స్టార్ట్ చేస్తారు. ఇక్కడ బిజినెస్ చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇక్కడ టాక్సెస్ ఫ్రీ ఉంది. టాక్సెస్ అనేటివి అసలు లేనే లేవు. ఇక్కడ పెట్టుబడికి కావాలి, రూమ్ రెంట్లు కావాలి, ఇక్కడ మనం బిజినెస్ చేయడానికి కావాల్సిన ఖర్చులు మాత్రమే ఉంటాయి. ఇకపోతే తర్వాత మిగతాదంతా ఎంత సంపాదించుకున్నా అది
సొంతగా మనం ఉంచుకోవచ్చు. ఎవరికి ఒక్క రూపాయి కూడా టాక్సెస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి అందరు ఇక్కడికి వచ్చి బిజినెస్లో స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఆ బిజినెస్లో ప్రతి ఒక్కరికి మ్యాన్ పవర్ అనేది కావాలి. ఆ కారణంగా ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ అనేది చాలా అవసరం ఉంది. జాబ్ ఆపర్చునిటీ అనేది చాలా అవకాశాలు అనేవి ఉన్నాయి. నేను కొత్తగా వీడియో చేస్తున్నాను కాబట్టి కొద్దిగా తడబడుతున్నా. ఖచ్చితంగా కరెక్ట్గా మంచిగా మీకు వీడియో ఇస్తానని నేను అనుకుంటున్నా. ప్లీజ్ దయచేసి పూర్తిగా చూడండి. ప్రతిరోజు చాలా వరకు అనేక కంపెనీలు ఓపెన్ అవుతూ ఉంటాయి. పాత కంపెనీలలో ఉన్న వాళ్ళు కూడా ఎగ్జిట్ అవ్వడం అనేది జరుగుతుంది. టర్మినేట్ అవ్వడం కానీ లేకపోతే రిజైన్ చేసి వెళ్ళిపోవడం అనేది కానీ జరుగుతూ ఉంటుంది. కొత్త వాళ్ళు కూడా కావాలి. 2 కారణాలు. ఒకటి, పాత కంపెనీలో ఉన్న పీపుల్స్ ఉన్న వాళ్ళు వెళ్ళిపోవడం అనేది, టర్మినేట్ అవ్వడం కానీ లేకపోతే రిజైన్ చేయడం కానీ జరిగినప్పుడు వాళ్ళకు రీప్లేస్మెంట్గా చాలామంది కావాలి. ఇంకా కొత్త కంపెనీలు కూడా ఎన్నో ఇక్కడ ఓపెన్ అవుతాయి కాబట్టి వాళ్ళకు కూడా మ్యాన్ పవర్ అనేది అవసరం ఉంది. అందుకని ఇక్కడ ఉద్యోగ అవకాశాలు చాలా ఉన్నాయి. మీరు మొహమాట పడడానికి కానీ భయపడడానికి కానీ ఏ ఆస్కారం లేదు. ఒకవేళ మీకు అవకాశాలు ఉంటే తప్పకుండా దుబాయ్కి వచ్చేయండి. దుబాయ్లో చాలా వరకు ఉద్యోగాల అవసరం ఉంది. చాలా ఉద్యోగాలు వెయిటింగ్లో ఉన్నాయి. ప్రతిరోజు ఇక్కడ ఇంటర్వ్యూలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి మీకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని నేను అంటున్నా. వీడియో ఈజీగా అర్థం అవ్వడానికి కోసం నేను 5 లేదా 6 స్టెప్పుల్లో మీకు చెప్పాలనుకుంటున్నా. ఫస్ట్ వన్ వచ్చేసి సెక్టార్స్. వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఏ సెక్టార్లలో మనకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని దాని గురించి మాట్లాడుకుందాం. రెండోది వచ్చేసి ఏ సెక్టార్లలో ఎలాంటి ఉద్యోగాల పేర్లు, దాని గురించి వివరించుకుందాం. ఫస్ట్ వచ్చేసి సెక్టార్స్ గురించి, 2 ఉద్యోగాలు, 3 వచ్చేసి ఏ ఉద్యోగానికి ఎంత వేతనం ఉంది, సాలరీ, జీతం ఎంత అనే దాని గురించి. 4వ టాపిక్ వచ్చేసి రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, ఆ ఉద్యోగాలు పొందడం కోసం మనకున్న రిక్వైర్మెంట్స్ ఏంటి, ఏమేమి కావాలనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. 5వది వచ్చేసి ఎలా మనం అప్లికేషన్ చేసుకోవాలి. ఈ ఉద్యోగాలన్నిటినీ మనం అప్లికేషన్ ఎలా చేసుకోవాలన్నది కూడా మాట్లాడుకుందాం. ఇకపోతే టైం ఉంటే ఇంకో టాపిక్ వచ్చేసి ఏదైనా ఒక మంచి సలహా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. వీడియో సులువుగా ఈజీగా అర్థం అవ్వడం కోసం నేను 5 లేదా 6 టాపిక్ల గురించి మాట్లాడతానని చెప్పాను. వాటిని గురించి చెప్పడం జరిగింది. అందులో మొదటి టాపిక్ వచ్చేసి సెక్టార్స్ గురించి. సెక్టార్స్ అంటే రంగాలు. ఇక్కడ చాలా సెక్టార్స్లలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా నేను ఎక్కువ సెక్టార్ల గురించి నేను వివరించాను. దానికి కారణం వీడియో లెంత్ అవ్వద్దు కాబట్టి నేను కేవలం ఒక 5 సెక్టార్ల గురించి చెప్తా. ఈ 5 ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే ఇవి జనరల్గా ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమవుతాయి, ప్రతి ఒక్కరు గమనించిన విషయాలు కాబట్టి. అవి ఏంటంటే, ఒకటి వచ్చేసి ఎయిర్పోర్ట్. మనం ఇండియా నుండి దుబాయ్కి వచ్చేటప్పుడు ఇండియాలో ఎయిర్పోర్ట్కి వెళ్తాం, అక్కడ నుంచి వెళ్ళి దుబాయ్ ఎయిర్పోర్ట్కి మనం వచ్చేస్తాం. అలా ఎయిర్పోర్ట్లోకి వచ్చేస్తాం. ఎయిర్పోర్ట్లో చాలా వరకు పనులు ఉంటాయి, గ్రౌండ్ వర్క్లో కానీ ట్రాలీ బాయ్ కానీ ఇలా రకరకాలు ఉంటాయి. దాని డీటెయిల్స్ తర్వాత మళ్ళీ వీడియోలో మాట్లాడుకుందాం. ఎయిర్పోర్ట్. రెండోది వచ్చేసి స్టే. మనం ఇక్కడ దిగిన వెంటనే ఎక్కడన్నా ఒక జాగాలో ఉండాలి కాబట్టి, ఇల్లు కావాలి కాబట్టి, ఇక్కడ ఇళ్ళు అనేటివి ఉండవు, పెద్ద పెద్ద హోటల్స్ ఉంటాయి కాబట్టి మనం హోటల్ చూసుకోవాల్సి ఉంటుంది, ఏదైనా రూమ్ రెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి హోటల్స్లలో కూడా మనకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. చాలా పెద్ద పెద్ద హోటల్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. ఈ హోటల్స్లలో బెడ్స్ సెట్ చేయడానికి కోసం కావచ్చు, గ్లాస్ క్లీన్ చేయడానికి కానీ, ఫ్లోర్ క్లీన్ చేయడానికి క్లీనర్లు అవసరం ఉంటుంది. ఆ రకంగా హోటల్స్లో కూడా ఉద్యోగాలు ఉన్నాయి. కాబట్టి సెకండ్ సెక్టర్ వచ్చేసి హోటల్ గురించి నేను చెప్పడం అనేది జరిగింది. హోటల్స్లో కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, ట్రై చేయొచ్చు. ఇకపోతే మనం వచ్చేసాం, హోటల్ చూసుకున్నాం, కానీ ఫుడ్ కావాలి కదా. ఫుడ్ కావచ్చు, బట్టలు కావచ్చు, దుస్తులు కానీ, మనం వేసుకోవడానికి షూస్ కావచ్చు, చెప్పులు కావచ్చు, ఇంకేదైనా సరే సర్వం మనకు కావాలంటే మనం ఎక్కడికి వెళ్తాం? స్మాల్గా చిన్నగా చూసుకుంటే ఇక్కడ గ్రోసరీలు ఉన్నాయి, చిన్న చిన్న దుకాణాలు అని చెప్పచ్చు. దానికంటే పెద్దది అంటే మార్కెట్, మార్కెట్ కంటే ఇంకా కొంచెం పెద్ద అంటే సూపర్ మార్కెట్, సూపర్ మార్కెట్ అంటే పెద్దది మాల్. ఈ రకంగా ఇక్కడ దుకాణాలు ఉంటాయి. మనం జనరల్గా చెప్పాలంటే కిరాణం షాప్, అన్నీ ఉన్న కిరాణం షాప్ పెద్దది అన్నట్టు.
ఆ రకంగా దుబాయ్లో ఉంటాయి. ఈ సూపర్ మార్కెట్లలో కూడా చాలా వరకు రకరకాల పనులు ఉంటాయి, కాబట్టి సూపర్ మార్కెట్లో కూడా మనకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఇక పోతే హాస్పిటల్స్ 4వ టాపిక్. హాస్పిటల్స్ ఇక్కడ కంపల్సరీ. జనరల్గా సర్ది కావచ్చు, దగ్గు కావచ్చు, ఇంకేదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే మనం హాస్పిటల్కి వెళ్తాం. కాబట్టి హాస్పిటల్లో కూడా ఉద్యోగ అవకాశాలు అనేటివి ఉన్నాయి. ఎవరైనా సరే ఇండియాలో నర్సింగ్ కోర్సులు చేస్తున్నారు చాలా మంది పిల్లలు. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్లో జనరల్ కోర్సు కాలేజీలలో చేస్తూ ఉంటారు. వొకేషనల్ కాలేజెస్ ఉంటాయి. వొకేషనల్లో చాలా వరకు అనేక రకాల ట్రైనింగ్ ఇస్తుంటారు. ఆ ట్రైనింగ్స్లలో ఒకటి నర్సింగ్ కోర్సులు కూడా ఉన్నాయి. అలా తెలిసిన వాళ్ళు కూడా ఇక్కడికి హాస్పిటల్కి రావచ్చు. అక్కడ చేసుకుంటే అక్కడ చేసుకోవచ్చు, ఇక్కడికైనా వచ్చి చేసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి హాస్పిటల్లో కూడా మనకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. 4 టాపిక్ అయిపోయింది. 4 సెక్టార్ల గురించి చెప్తాను. 4 సెక్టార్ల గురించి చెప్పేసాను. ఇంకోటి ఫైనల్గా వచ్చేసి ఇక్కడ డోర్ డెలివరీస్, ఫుడ్ డెలివరీ కావచ్చు, ప్రొడక్ట్ డెలివరీ కావచ్చు, డెలివరీ బాయ్స్ కూడా అవసరం ఉంది. చాలా వరకు ప్రతి ఒక్కరు బయటకి వెళ్ళే వాళ్ళు బయటకు జనరల్గా వెళ్తూ ఉంటారు. కాకపోతే ఈజీ వేలో ఉన్న చోటే కావాలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన ఇండియాలో కూడా స్విగ్గీ, జొమాటో లాంటివి ఎన్నో ఉన్నాయి. అదే రకంగా ఇక్కడ కూడా చాలా వరకు డోర్ డెలివరీ యాప్స్ ఉన్నాయి. అలా మనకు డోర్ డెలివరీ చేయడానికి ఇక్కడ మ్యాన్ పవర్ అనేది కావాలి. ఉద్యోగ అవకాశాలు డోర్ డెలివరీలో కూడా ఉన్నాయి. నేను అన్ని రకాలుగా సెక్టార్ల గురించి చెప్పేశాను అనుకుంటా. ఇక వెళ్తే మనం ఉద్యోగాల పేర్ల గురించి మాట్లాడుకుందాం. 3rd టాపిక్ వచ్చేసి వీడియో ఈజీగా అర్థం అవడం కోసం 5 స్టెప్స్లలో మాట్లాడదాం అనుకున్నాను. ఆ 5 స్టెప్స్లలో మొదటి టాపిక్ వచ్చేసి సెక్టార్ గురించి, అది 5 సెక్టార్ల గురించి వివరించడం అనేది జరిగింది. సెకండ్ వచ్చేసి ఉద్యోగాల పేర్ల గురించి చెప్పాలనుకున్నాను కదా, ఇది సెకండ్ టాపిక్. వీడియోలో ఏ రకమైన డౌట్స్ ఉన్నా కానీ మీరు కామెంట్ చేయండి. కామెంట్లో పూర్తి దానికి సంబంధించి మీ కామెంట్కి సంబంధించి వేరే వీడియో చేసి అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇదంతా మీకోసమే. దుబాయ్కి రావాలనుకునే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియోస్ ఇవి. ఏ సెక్టర్లో అయినా సరే క్లీనర్ అనేది కామన్. ఇక్కడ చాలా వరకు క్లీనర్ ఉద్యోగ అవకాశాలు చాలా ఉన్నాయి. ప్రతిరోజు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. క్లీనర్ అనేది కామన్. జనరల్గా మాకు ఏది తెలియదు అనే వాళ్ళు క్లీనర్లోకి రావచ్చు. క్లీనర్లో రకరకాల సెక్షన్స్ ఉన్నాయి, కాబట్టి చూసుకొని జాగ్రత్తగా మాట్లాడుకొని ఇండోర్ క్లీనర్ కిందకి వస్తే బాగుంటుంది. అవుట్డోర్ అయినా సరే కొంచెం డబ్బులు ఎక్కువ ఉంటాయి. పొజిషన్ని బట్టి ఫస్ట్ మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఏదైనా సరే క్లియర్గా మాట్లాడుకొని రండి, ఇది నా సజెషన్. ఎయిర్పోర్ట్లో గ్రౌండ్ స్టాప్ అనేది ఉంటుంది. గ్రౌండ్ స్టాప్ అంటే నేలపైన ఉండి చేసే ప్రతి పనిని గ్రౌండ్ స్టాప్ అంటారు. గ్రౌండ్ స్టాప్లో రకరకాల వాళ్ళు పనిచేస్తుంటారు. రకరకాల సెక్షన్స్లలో పనిచేయడం అనేది జరుగుతుంది. దీని డీటెయిల్స్ కావాలన్నా కానీ మీరు కామెంట్ తప్పకుండా చేయండి. డీటెయిల్స్ అనేవి మీకు ఇస్తాను. ఎయిర్పోర్ట్లో మీకు జాబ్ అవకాశాలు ఉంటే తప్పకుండా అందులోకి జాయిన్ అయిపోండి. తర్వాత మీరు స్టెప్ బై స్టెప్ ఎదగడానికి కూడా అవకాశం ఉంటుంది. ప్యాకేజ్ హ్యాండిలర్, ఎయిర్పోర్ట్లో ఉండే ఇంకో జాబ్ కూడా ప్యాకేజ్ హ్యాండిలర్. ప్యాకేజ్ హ్యాండిలర్స్ అంటే మనం సామాన్లు పెట్టుకొని తీసుకొచ్చేటప్పుడు కార్టూన్లలో సెట్ చేసుకొని వస్తాం. దానికి ర్యాపింగ్ చేస్తే బాగుంటుంది. అది చిన్నగకుండా ఉండడానికి కోసం ఇంకా ప్రొటెక్షన్గా ఉంటుంది. కాబట్టి ప్యాకేజ్ హ్యాండిలర్ కూడా ఉంటారు ర్యాపింగ్ చేయడానికి. ప్లాస్టిక్ కవర్ అనేది దాని చుట్టూ చుడుతూ ఉంటారు. ఇంకా రకరకాలుగా ఇంకా వేరే ప్యాకేజ్ హ్యాండిలర్స్ కూడా ఉంటారు. ఇది కూడా ఎయిర్పోర్ట్లో జాబ్. హోటల్స్లలో వెయిటర్స్ అనేది కావాలి. దీనికి కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. వెయిటర్ వాళ్ళకు కావాల్సింది తెలుసుకొని వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోతుంది. హోటల్స్లో ఇది కూడా ఒక ఉద్యోగ అవకాశం. చాలామంది వెయిటర్స్ అవకాశాలు కూడా ఇక్కడ ఉన్నాయి. మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మీరు వెయిటర్స్గా కూడా దుబాయ్కి రావచ్చు. క్లీనర్ గురించి కూడా ప్రతి దానిలో చెప్పడం బాగున్నదని నేను చెప్పట్లేదు. క్లీనర్ హోటల్స్లో కూడా క్లీనర్ అవసరమే ఉంటుంది. గ్రోసరీ సూపర్ మార్కెట్, మాల్స్ ప్రతి దాంట్లో కూడా లోడర్స్ అనే వాళ్ళు ఉంటారు. ఏదో వేరే కంపెనీ నుండి వచ్చిన సామాన్లన్నింటినీ డ్రాప్ చేయడానికి లేకపోతే ఇక్కడ నుంచి వేరే కాడికి పంపించడానికి కూడా లోడ్ అన్లోడ్ చేయడానికి కోసం లోడర్ అనేది ఉంటుంది. ఇది సూపర్ మార్కెట్లో ఉండే ఉద్యోగం. ఈ లోడర్ కూడా
సూపర్ మార్కెట్లలో ఉండే ఉద్యోగ అవకాశాలలో రిసీవర్ కూడా ఒక ఉద్యోగ అవకాశం. పెద్దగా దీనికి కూడా ఎలాంటి అవగాహన అవసరం లేదు. కొంచెం రాయడం, ప్రోడక్ట్ పేరు రాయగలిగితే సరిపోతుంది. వెయిట్ ఎంత ఉంది, ఏ కంపెనీ, ఎన్ని పీసెస్లు ఉన్నాయి, ఎంత కేజెస్ ఉన్నాయి, దాని క్వాంటిటీసు, ప్రతి డీటెయిల్స్ ఒక పేపర్లో దానికి సంబంధించిన పేపర్ మీకు ఇవ్వడం అని జరుగుతుంది. అందులో రాసి మీరు డాటా ఎంట్రీ ఆఫీసర్కి ఇచ్చేస్తే సరిపోతుంది. తను ఎంట్రీ చేసుకుంటారు. మన బాధ్యత ఒక రిసీవర్గా వచ్చిన సామాన్ని, పోయే సామాన్ని క్లియర్గా ఒక పేపర్లో రాసి ఇచ్చేయడం. దీనికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి దుబాయ్లో. అదేవిధంగా సూపర్ మార్కెట్లలో మార్చెండైజర్ జాబ్ కూడా చాలా అవసరం ఉంది, అవకాశాలు కూడా ఉన్నాయి. సూపర్ మార్కెట్లో మార్చెండైజర్ జాబ్ చాలా బాగుంటుంది. మార్చెండైజర్లో పని వచ్చేసి ఎక్కడైతే సామాన్ అంతా లోడర్స్ తీసుకెళ్ళి ఒక మెయిన్ స్టోర్లో పెడతారో ఆ స్టోర్ నుండి సూపర్ మార్కెట్ షోరూమ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి తీసుకెళ్ళి వీళ్ళంతా డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది. డిస్ప్లే అంటే స్టెప్ బై స్టెప్ ఫ్రేమ్స్లలో, హ్యాంగర్స్లలో పెట్టాలి, డిస్ప్లే చేయాలి. దానిపైన బార్కోడ్ అనేది ఉంటుంది, బార్కోడ్ చెక్ చేసుకోవాలి. దానిపైన ఎక్స్పైరీ డేట్స్ కూడా ఉంటుంది, వాటిని కూడా చెక్ చేసుకోవాలి. ప్రతిరోజు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎక్స్పైరీ అయిన వాటిని తీసేయాలి, కంపెనీ వాళ్ళతో మాట్లాడుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న పనులు ఉంటాయి. దానికి కూడా చాలా ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కొంచెం దాని గురించి నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు కదా, మనకు 3 months అనేది ప్రొఫెషన్ పీరియడ్ ఉంటుంది. ఆ ప్రొఫెషన్ పీరియడ్లో మనం అన్ని నేర్చుకోవచ్చు. టాలెంటెడ్ ఉంటే మనం మర్చెండైజర్ కూడా పని చేసుకోవచ్చు. ఇంకా అదేవిధంగా సూపర్ మార్కెట్లో ఇంకో జాబ్ వచ్చేసి క్యాషియర్ జాబ్. క్యాషియర్ అనేది ఏముంటుంది, వచ్చిన పర్సన్స్ అందరూ, కస్టమర్లు అందరూ షాపింగ్ చేసి ట్రాలీలో వేసుకొని సామాన్ తీసుకొచ్చి కౌంటర్ పైన ఇవ్వడం అనేది జరుగుతుంది. కౌంటర్లో పంచింగ్ అనేది చేయాలి. బార్కోడ్ పంచ్ చేయడం గురించి కొంచెం నాలెడ్జ్ ఉండాలి. దాని గురించి తెలుసుకుని వచ్చేస్తే సరిపోతుంది. చాలా ఎక్కువ రోజులు తెలుసుకోవాల్సిన 1-2 రోజులలో కూడా అర్థమైపోతుంది టాలెంటెడ్ పర్సన్స్కి. కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. దాని గురించి చాలా ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఆ పంచింగ్ చేసిన వాటన్నిటిని కౌంట్ చేసి డబ్బులు ఎన్నైనాయని చెప్పేసి వాళ్ళని అడిగి వాళ్ళ నుంచి డబ్బులు కలెక్ట్ చేసుకొని ఉంచుకోవాలి. డ్యూటీ అయిపోయిన తర్వాత మెయిన్ క్యాషియర్, సీనియర్ క్యాషియర్లకు అప్పచెప్పడం అనేది జరుగుతుంది. ఇది క్యాషియర్ యొక్క పని. అదేవిధంగా ట్రాలీ బాయ్ కూడా సూపర్ మార్కెట్లలో అవసరమైన జాబ్. ట్రాలీ బాయ్ అనేది కస్టమర్లు ట్రాలీ పైన తీసుకొచ్చి క్యాషియర్ దగ్గర పంచింగ్ చేయించుకున్న తర్వాత వాటిని కవర్స్లలో కానీ వాళ్ళు తెచ్చుకున్న బ్యాగ్స్లలో కానీ ప్రోడక్ట్ పెట్టి ట్రాలీలో పెట్టి ఆ తర్వాత దాన్ని తీసుకెళ్ళి వాళ్ళ కార్లలో డిక్కి వెనకాల పెట్టడం అనేది జరుగుతుంది. ఇదంతా ట్రాలీ బాయ్ చేసుకునే పని. ఆ తర్వాత కస్టమర్లు ఆ ట్రాలీని జనరల్గా వెంబడ ట్రాలీ బాయ్ వెళ్ళాల్సి ఉంటే వెళ్ళాలి, లేకుంటే లేదు. కస్టమర్లు స్వయంగా వాళ్ళే తీసుకువెళ్తా అంటే వాళ్ళని తీసుకుపోనివ్వాలి. వాళ్ళు తీసుకువెళ్ళి ఎక్కడనో ట్రాలీలు వదిలేస్తూ ఉంటారు కూడా. వాటన్నిటిని కలెక్ట్ చేసి మనం ట్రాలీ యొక్క స్టోర్ కాదు, ఒక ప్లేస్, ట్రాలీ స్టోర్ అని కూడా చెప్పొచ్చు, వాటి కోసం ఉంటుంది ప్రతి సూపర్ మార్కెట్లో. అక్కడ పెట్టాలి. కస్టమర్లకు కావాలంటే తీసుకొచ్చి ఇవ్వాలి. ఇదే పని ట్రాలీ బాయ్ చేయాల్సి ఉంటుంది. ఈ ట్రాలీ బాయ్ కూడా దుబాయ్లో అవకాశాలు ఉన్నాయి. ట్రాలీ బాయ్ కూడా మనం జాయిన్ చేసుకోవచ్చు. ట్రాలీ బాయ్లలో కొంచెం డబ్బులు తక్కువ ఉంటుంది. ఇంకా ట్రాలీ బాయ్కి పని చేయాల్సిన పనులు ట్రాలీ కలెక్ట్ చేయడమే కాకుండా, తీసుకువెళ్ళి ఇవ్వడం కాకుండా ట్రాలీ క్లీన్ చేయాల్సి కూడా ఉంటుంది. ఇలా చాలా రకాల పనులు ఉంటాయి. మీకు ట్రాలీ బాయ్గా జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు. ఇందులో బెనిఫిట్ ఏంటంటే ట్రాలీ బాయ్కి టిప్స్ ఉంటే టిప్స్ తీసుకొని పెట్టుకునే అవకాశాలు కూడా, అది టిప్స్ మనకే ఉంటాయి. కొన్ని మాల్స్లలో అది వాళ్ళకి ఇచ్చేయాల్సి ఉంటుంది. అవి వాటి నుంచి కొంత కమిషన్ అనేది ఇస్తారని నేను ఇది విన్న విషయమే. కానీ నేను కూడా ఇంతకుముందు సూపర్ మార్కెట్లో పనిచేసిన కాడ మేము ట్రాలీ బాయ్ పార్ట్ టైంగా ట్రాలీ బాయ్ వర్క్ కూడా చేసేవాళ్ళం. అది టిప్స్ ఇస్తే ఆ టిప్స్ మేమే ఉంచుకునే వాళ్ళం. కాబట్టి ట్రాలీ బాయ్లో కూడా టిప్స్ అనేది బెనిఫిట్. టిప్స్ లేకుండా సాలరీ మాకు 700 dirhams మాత్రమే ఇస్తుండే. నేను యాజ్ ఎ క్లీనర్గా పనిచేసిన
ఒక 2 సంవత్సరాల ముందు సూపర్ మార్కెట్ గురించి మాట్లాడుకోవడం అయిపోయింది. దానికి అందులో చేసే వాళ్ళ పనుల గురించి మాట్లాడడం అనేది జరిగింది. ఇకపోతే ఆఖరికి నేను ఇది ఫైనల్ టాపిక్, ఉద్యోగాల పేర్లు, ఉద్యోగాల డీటెయిల్స్ చెప్పడం. డోర్ డెలివరీ బాయ్స్. డోర్ డెలివరీ బాయ్స్ కూడా దుబాయ్లో చాలా అవసరం ఉంది. డోర్ డెలివరీ కూడా ఉద్యోగాలు చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ మనది స్వయంగా ఉండాలి, బైక్ కూడా ఉండాలి. బైక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తే వాళ్ళు మన దగ్గర నుంచి మంత్లీ సాలరీలో కట్ చేయడం అనేది జరుగుతుంది. ఇన్స్టాల్మెంట్లో ఈఎంఐ బేసిక్గా వాళ్ళు మనకు బైక్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది తెలుసుకున్న విషయం. ఏదన్నా మీరు దీని గురించి కావాలనుకుంటే డీటెయిల్స్ మీరు కామెంట్ చేయండి. లేకపోతే ఒకవేళ ఇదే పనిగా మీరు ఇక్కడికి దుబాయ్కి రావాలనుకుంటే దాని గురించి డీటెయిల్స్గా తెలుసుకుని వీడియో టాపిక్ ఈజీగా అర్థం అవ్వడం కోసం స్టెప్స్ గురించి మాట్లాడుకున్నాం కదా ఫస్ట్లోనే. అందులో 3వ భాగంగా నేను జీతం గురించి మాట్లాడదాం అనుకున్నాను. జీతం గురించి మాట్లాడుతుంటే జనరల్గా క్లీనర్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా జాబులు కావాలంటే క్లీనర్ జాబ్స్ తప్ప ఇంకెక్కువ ఏం దొరకవు. నేను చెప్పిన 2-3 ఇవి, ఇంతకుముందు చెప్పినవి కూడా ఒక 9 వరకు చెప్పాను కదా, ఇవన్నీ కూడా. ఇకపోతే మంచి సాలరీ కావాలి అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి. నేను దాని గురించి వీడియో తర్వాత ఆఖరికి చెప్తాను. అయితే క్లీనర్కి జనరల్గా బేసిక్ 900 నుంచి వెళ్ళి 1100, ఓటీలు ఇంకేమన్నా కలిసి మీకు రావాలంటే 1400, ఇంతకంటే ఎక్కువ లేదు. ఇకపోతే మార్చండైజర్లు, అసిస్టెంట్ మార్చండైజర్లు, లోడర్స్, వీటన్నిటికీ ఇంక్లూడింగ్ చూసుకుంటే వితౌట్ ఎక్స్పీరియన్స్ తోటి కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకు జనరల్గా ప్రతి ఒక్కరు చెప్పే విషయాలు అంతగా పట్టించుకోండి. జనరల్గా 1500, 1400 కంటే ఎక్కువ సాలరీ అనేది ఉండదు. ఎవరెంత చెప్పినా కానీ అంతే ఉంటుంది. ఏదైనా కమిషన్స్ దొరుకుతుంటే డైలీ 30 రూపాయలు, 40 రూపాయలు, 100 రూపాయలు ఇట్లా దొరుకుతున్నాయి. టిప్స్ కావచ్చు, ఇంకేదైనా దొరుకుతున్నాయంటే అది వేరే విషయం. కానీ బేసిక్ సాలరీ ఉండేది అంతే ఉంటుంది. జనరల్గా బేసిక్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎంత ఎక్కువ జాబ్ ఉన్నా కానీ ఓటీలు కలుపుకొని మనకు ఎక్కువ డబ్బులు దొరకవచ్చు. మీరు గెస్ట్ చేసుకోవాల్సింది వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఒక 2000 వరకు కూడా చేసుకోవచ్చు అంతే. 1500, 2000. నేను పూర్తి డీటెయిల్స్ అని ఇవ్వడం లేదు. ఒకవేళ కావాలి అని అంటే వీడియో షార్ట్లో కావచ్చు, ఇంకో సపరేట్ వీడియో కానీ మీకు చేస్తాను, మీరు కామెంట్ చేయండి. మీరు గుర్తుంచుకోవాల్సింది 900 నుంచి వెళ్ళి 1500, 2000 వరకే. ఇంతకంటే ఎక్కువ వితౌట్ ఎక్స్పీరియన్స్ లేకుండా, ఎలాంటి అనుభవం లేకుండా మనకు ఎక్కువ డబ్బులు రావాలంటే కుదరదు. ఇంతవరకు అయితే మీరు గెస్ట్ చేసుకొని ఇప్పటి వరకు మనము 3 టాపిక్ల గురించి మాట్లాడుకున్నాము. అయితే ఇప్పుడు 4వ టాపిక్ వచ్చేసి రిక్వైర్మెంట్ గురించి మాట్లాడుకుందాం. రిక్వైర్మెంట్ అంటే మనకు కావలసినవి, మనం ఉద్యోగం పొందడానికి కావలసిన విషయాల గురించి మాట్లాడుకుందాం. ఇకపోతే మనం ఇండియాని వదులుకోవాల్సినప్పటి నుండి, ఇండియా వదులుకొని దుబాయ్కి వచ్చి దుబాయ్లో ఉద్యోగం పొందే వరకు కావాల్సిన అన్ని రకాల రిక్వైర్మెంట్ గురించి మనం మాట్లాడుకుందాం. మొదట వచ్చేసి మనం మినిమం 10th ఇంటర్ డిగ్రీ సర్టిఫికేట్స్ ఉంటే చాలా బాగుంటుంది పాస్పోర్ట్ అప్లికేషన్ చేసుకోవడం కోసం. ఆ తర్వాత పాస్పోర్ట్ అప్లికేషన్ అయిపోయింది, పాస్పోర్ట్ ఉంది. ఆ పాస్పోర్ట్ మనకు 10 సంవత్సరాల యొక్క ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. ఏ పాస్పోర్ట్కైనా సరే 10 సంవత్సరాల నుండి మనం తీసి పక్కకు పెట్టి రావడానికి వెనక ముందు అయ్యి అది ఎన్ని రోజులు అయిపోయిందో తెలుసుకోకుండా అలాగే వచ్చేయడం బాగోదు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోవాలి. మినిమం 6 months ఇంకా మనకు టైం ఉంది అంటే మీరు వీసాకి అప్లికేషన్ పెట్టుకోవాలి, ఆ పాస్పోర్ట్ తీసుకొని రావాలి. లేకపోతే ఆ పాస్పోర్ట్ని రీఇన్వాల్వ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇకపోతే కావాల్సిన ఇంకో రిక్వైర్మెంట్ ఏంటంటే మెడికల్ అనేది చాలా అవసరం. మెడికల్లో అన్ని రకాలుగా కాకపోయినా కానీ 2 ఇంపార్టెంట్ ఉంటాయి. ఒకటి ఏంటంటే బ్లడ్ టెస్ట్ అనేది తప్పకుండా కావాలి. రెండోది వచ్చేసి మన బాడీ ఎక్స్రే అనేది కావాలి, చెస్ట్ది తీసుకుంటారు. ఇవి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్. 10th ఇంటర్ డిగ్రీ సర్టిఫికేట్, పాస్పోర్టు, ఆ తర్వాత వచ్చేసి మన మెడికల్ టెస్ట్. ఈ 3 విషయాలు ఉండాలి. ఈ 3 విషయాలకు కావాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత మనకు ఇక్కడికి ఉద్యోగం ఈజీగా పొందే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత చేయాల్సిన పనులు కూడా చాలా వరకు ఉంటాయి. అవి చేసుకోవాల్సిన అవసరం మనందరిది.
ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హౌ టు అప్లై అనే గురించి మాట్లాడుకుందాం. అప్లై ఎలా చేయాలి, ఇవన్నీ ఉన్నాయి కావాల్సిన రిక్వైర్మెంట్స్. దాని గురించి మనకు సెక్టార్ గురించి తెలుసుకున్నాం, ఉద్యోగాల గురించి తెలుసుకున్నాం, సాలరీల గురించి తెలుసుకున్నాం. అన్నీ తెలుసుకున్న తర్వాత, అన్నీ డిసైడ్ అయిపోయిన తర్వాత, సరే అన్నీ సెట్ చేసుకున్న తర్వాత, డాక్యుమెంట్స్, పాస్పోర్ట్లు ప్రతిదీ సెట్ చేసుకున్నప్పటికీ మనం అప్లై ఎలా చేయాలి? అప్లై అంటే రెండు రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి ఏజెంట్ ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు, లేదా మనం వెబ్సైట్లోకి వెళ్ళాలి. మీరు ఏజెంట్ దగ్గరికి వెళ్తే జనరల్గా ప్రతి ఒక్కరు చేసే పని ఏజెంట్లను కలుస్తారు. ఏజెంట్ ద్వారానే దుబాయ్కి రావడం అనేది జరుగుతుంది. నమ్మక నమ్మకస్తుల్ని చూడండి, నమ్మకం ఉన్న చోటనే చాలా వరకు ప్రతి ఒక్కరు చాలా ఈజీగా ప్రతి ఒక్కరికి జాబ్స్ ఇస్తున్నారు అన్న ఏజెంట్స్ ఉంటేనే వారిని కలిసి వాళ్ళ ద్వారా మీరు రండి. లేకపోతే కొంచెం ఇబ్బందుల పాలు అయ్యే వాళ్ళు చాలా వరకు ఉన్నారు. ఏజెంట్స్ మోసాలు చేశారని డబ్బులు తీసుకొని ఇంకా వీసా ఇవ్వలేదని చెప్పేసి సంవత్సరాలు గడిచిపోతాయి. సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు గడిచిపోతాయి పాస్పోర్ట్ వాళ్ళకి ఇచ్చి, కానీ వాళ్ళు హెల్ప్ చేయడం అనేది జరగదు. ఇది ఒక నెగిటివ్ టాపిక్, నాకు నచ్చట్లేదు. కాబట్టి జాగ్రత్త పడండి కొంచెం. ఇకపోతే సెకండ్ వచ్చేసి వెబ్సైట్స్ అండి. నేను చాలా రకాల వెబ్సైట్స్ ఉన్నాయి, కానీ నా తరపు నుంచి మీకు చెప్పేటి 4 వెబ్సైట్ల గురించి చెప్తాను, ఓకేనా? జాగ్రత్తగా వినండి. హౌ టు అప్లై అనే టాపిక్లో రెండో టాపిక్ వచ్చేసి వెబ్సైట్ గురించి అండి. వెబ్సైట్లలో మీరు చేసుకోగలిగితే, మీకు నాలెడ్జ్ ఉంటే వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో డీటెయిల్స్ ఇచ్చి మీరు అప్లికేషన్ చేసుకోగలిగితే మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ చేసుకోండి. మంచి అప్లికేషన్స్, మంచి వెబ్సైట్ ఇది. ఇందులో చాలా వరకు ఉద్యోగ అవకాశాలు, దుబాయ్లో ఎంత ప్రతి డీటెయిల్స్, సాలరీ ఎంత ఉంది, ఏ ఉద్యోగం, ఏ సెక్టర్ అనేది ప్రతి డీటెయిల్స్ అనేటి ఈ వెబ్సైట్లలో ఉంది. ఫస్ట్ వచ్చేసి నేను ఇండీడ్ చెప్తాను. ఒకటి ఇండీడ్, రెండోది వచ్చేసి నౌకరీ గల్ఫ్, మూడోది వచ్చేసి బ్యాట్. లింక్డ్ఇన్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఈ 4 వెబ్సైట్ల ద్వారా మీరు ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో మీరు ఫిలప్ చేయాలి. మీ వెబ్సైట్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ ఫిలప్ చేసి మీరు ఇస్తే మీ ఈమెయిల్ ద్వారా మీకు ఉద్యోగం ఉంది అని చెప్పేసి వాళ్ళు ఈమెయిల్ పంపడం జరుగుతుంది. ప్రతిసారి ఈమెయిల్ చెక్ చేసుకుంటూ ఉండాలి. మీ సొంత ఈమెయిల్లో మీకు ఉద్యోగం వచ్చిందని చెప్పేసి ఏదైనా సరే మీకు మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. చెక్ చేసుకొని మీరు అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాల్సి ఉంటుంది. నేను పూర్తిగా వివరంగా మీకు చెప్పానని అనుకుంటున్నాను. ఏదైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ క్షమించండి. ఇంకేదైనా తెలిసి తెలియని విషయాల గురించి మాట్లాడుంటే మీరు కరెక్ట్ చేయగలరు, ఇంకా కామెంట్లో తెలుపగలరు. ఇంకా చివరికి వీడియో ముగించే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీ అందరికీ ఏఎస్కే తెలుగు యూట్యూబ్ ఛానల్ కొత్త ఛానల్. నేను కొత్తగా వీడియోలు చేయడం అనేది జరుగుతుంది. కొంత తడబాటు అనేది కూడా ఉంది, నేను సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను. అయినప్పటికీ కూడా ప్రయత్నం చేసి ఈ వీడియో చేయడం అనేది జరిగింది. ప్లీజ్ 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 ఈ వీడియోలన్నీ పూర్తిగా చూడండి. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఏఎస్కే తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్లో పెట్టుకోండి. ఆల్లో పెట్టుకోవడం ద్వారా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లాగా చేరుతుంది. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. అంతవరకు ఇంకో వీడియోలో కలుద్దాం.